వారం 10 రోజులుగా కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్న ఇష్యూ కొండా సురేఖ ఇష్యూ. ప్రస్తుతం లండన్ టూర్ ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు సీఎం రేవంత్. సో దీంతో ఈ 10 రోజులుగా పార్టీని కుదిపేసిన కొండా సురేఖ చిన్నారెడ్డి ఇష్యూలో మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఏ విధంగా ముందుకు వెళ్తారు అన్న అంశంపై రాజకీయ ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ వచ్చాక అన్ని విషయాలపై మాట్లాడతానని ఇప్పటికే సోషల్ మీడియాలో హింట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. దీంతో కొండా ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది, ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు నేతలు. మరి రేవంత్ కి ఆ నేతలు ఏం చెప్పబోతున్నారు, అందరూ కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలు ఒకెత్తైతే, మంత్రి కొండా రాసిన సెకండ్ లెటర్ అధికార కాంగ్రెస్ లోనే కాదు పొలిటికల్ సర్కిల్స్ లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి సీఎం రేవంత్ కొండా వివాదానికి చెక్ పెడతారా అనే చర్చ నడుస్తోంది. కొండా సురేఖ అంశంపై కాంగ్రెస్ పార్టీలో పెద్ద అలజడే మొదలైంది. దీనిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా సురేఖపై చర్యలకే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ చీఫ్ ఖర్గే దగ్గర కూడా కొండా సురేఖకు భరోసా దక్కలేదు. మంగళూరులో ఖర్గేతో సమావేశమైన సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై ఏఐసీసీ చీఫ్ కు వివరణిచ్చారు. లేటెస్ట్ పరిణామాలను తెలిపారు. సో కాంగ్రెస్ ను, గాంధీ ఫ్యామిలీని తాము విమర్శించలేదు అని, కావాలనే తనపై కుట్ర చేస్తున్నారని వాపోయారు. కొండా సురేఖపై అసహనం వ్యక్తం చేశారు మల్లికార్జున ఖర్గే. పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడొద్దని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. కుమార్తె చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పార్టీకే సమాధానం చెప్పాలని ఖర్గే సూచించారు. దీంతో ఇప్పటికే తాను 2 సార్లు వివరణ ఇచ్చానని చెప్పుకొచ్చారు కొండా సురేఖ. మరోవైపు కొండా మురళికి సైతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కూడా కొండా ఫ్యామిలీపై యాక్షన్ తప్పదన్న ఇండికేషన్స్ ఇస్తోంది. మరోవైపు కొండా సురేఖ వ్యవహారంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం రంగంలోకి దిగారు. లేటెస్ట్ గా మరోసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు మీనాక్షి. కొండా సురేఖ అంశంపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఎక్కువ అని, అలాగని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. హద్దులు దాటి మాట్లాడితే క్షమించేది లేదన్నారు. జాతీయ స్థాయిలో చాలా పెద్ద నాయకులపైన పార్టీ వేటు వేసిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఇక పార్టీకి నష్టం కలిగిస్తూ వ్యాఖ్యలు చేసిన చిన్నారెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పలువురు ఎమ్మెల్యేలు. మొత్తానికి ముఖ్యమంత్రి, సీఎం ఆగమనం, సురేఖపై ఎమ్మెల్యేల ఫిర్యాదులు, ఖర్గే హెచ్చరికల సంకేతాలు అనే 4 అంశాల చుట్టూ ఇవాల్టి కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు తిరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఈ రోజు కాంగ్రెస్ కి నిజంగానే బిగ్ డే అని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి వచ్చేశారు. సో ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మరి ముఖ్యంగా కొండా సురేఖపై ఈ రోజు ఖచ్చితంగా ఒక నిర్ణయం ఉంటుందని ఇప్పటికే మంత్రులు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది కాంగ్రెస్ లో? రైట్ పూర్ణిమ, మనకు లేటెస్ట్ అప్డేట్ అందుతుంది. కొంతమంది అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, మెజారిటీ ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఉన్న, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న, తెలంగాణలో జిల్లాల్లో ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్కు వస్తున్నారు. వీరంతా కూడా సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు. సీఎం లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత 6:10కి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు. సో సాయంత్రం వీళ్ళందరితో కూడా సమావేశం కాబోతున్నారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పటికే సీఎం అపాయింట్మెంట్ అడిగారు. సీఎంఓ నుంచి కూడా కన్ఫర్మేషన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీ ఎత్తున సీఎం ఇంటికి కానీ, ఎంసీహెచ్ఆర్డీలో కానీ సీఎంను కలవనున్నారు. సీఎంను కలిసి కొండా సురేఖ పైన యాక్షన్ తీసుకోవాల్సిందే అనే అంశాన్ని స్పష్టంగా చెప్పబోతున్నారు. దానికి సంబంధించి ఒక లేఖ కూడా ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాహాటంగా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. కొండా సురేఖపై యాక్షన్ తీసుకోవాలి, సీఎం ఫ్యామిలీ పైన, కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన విమర్శలు చేసిన వాళ్ళని పార్టీలో ఉంచడానికి వీల్లేదు అంటూ ఒక తీర్మానం కూడా చేశారు. ఆ తీర్మానంకు సంబంధించి ఆ కాపీని సీఎంకు అందజేయనున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సీఎంఓ కూడా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా పీసీసీ కూడా ఒక నివేదికను హైకమాండ్కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పీసీసీతో పాటుగా మీనాక్షి నటరాజన్ ఇరువురి సమక్షంలో రెడీ అయిన రిపోర్ట్ను సీఎంతో కలిపి అభిప్రాయాలను క్రోడీకరించి ఒక రిపోర్ట్ను హైకమాండ్కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దానిలో చాలా స్పష్టంగా కొండా సురేఖ
గీత దాటారు, లైన్ దాటారు అనే అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించే ఈ మొత్తం నివేదికనే ఇప్పుడు సెంట్రిక్ కాబోతుంది. ఆ నివేదికలో ఏముంది, ఏం రాశారు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు దాంట్లో ఉన్నాయి, ఎమ్మెల్సీల అభిప్రాయాలు దాంట్లో ఉన్నాయి, జిల్లా మంత్రుల అభిప్రాయాలు దాంట్లో ఉన్నాయి. మంత్రులు ఒక్కరిద్దరు తప్ప మిగతా వారు ఎవరు స్పందించలేదు. కేవలం అడ్లూరు లక్ష్మణ్, వాకిట్ శ్రీహరి మాత్రమే కొండా సురేఖ అంశంపైన స్పందించారు. మంత్రులు కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న ఖర్గేను కలిసిన సమయంలో కూడా పాజిటివ్ నోట్ అయితే కొండా సురేఖ కనిపించినట్టుగా తెలుస్తుంది. ఎక్కడ కూడా ఖర్గే కూడా కొండా సుష్మిత వ్యాఖ్యలను సమర్థించినట్టు కానీ, కొండా సురేఖ రిప్లైతో సాటిస్ఫై అయినట్టు కానీ కనిపించలేదు. పార్టీ గీత దాటితే బాగుండదు, పార్టీ క్రమశిక్షణకు లోబడి నడుచుకోవాలి, మీరు ఏం చెప్పాలనుకున్నా పీసీసీకే చెప్పుకోండి అని ఖర్గే చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఈ రోజు ఒక బిగ్ డేగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజే సీఎం వచ్చారు కాబట్టి, సీఎం ఆల్రెడీ ట్వీట్ చేశారు, తన ఎంఈఏ పర్మిషన్ డినైలర్ గురించి కూడా మాట్లాడనున్నారు కాబట్టి, సో ఆ ప్రస్తావనలోనే ఈ అంశాన్ని కూడా మీడియా ముందుకు వస్తే మాత్రం డెఫినెట్గా అడ్రస్ చేయబోతున్నారు. దాంతో పాటుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇవ్వబోతున్న తీర్మానం కాపీ అనేది వాళ్ళు చాలా కీలకంగా మారింది. ఏం తీర్మానం చేశారు, దాంట్లో ఆల్రెడీ చేసిన తీర్మానాన్ని చెప్పేశారు. సిఎల్పిలో సమావేశం రోజే ఏకవచన తీర్మానం చేశారు. దాంట్లో కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలి, అవసరమైతే పార్టీ నుంచి పంపించాలి అనే దానిపైన. సో ఈ రోజు కూడా దాన్నే కోట్ చేయబోతున్నారు. సీఎం పైన ఒత్తిడి పెంచే ప్రయత్నం అయితే ఎమ్మెల్యేలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ రోజు ఈవినింగ్ ఒక క్లారిటీ రాబోతుంది. సీఎం ఊర్లో ఉన్నారు కాబట్టి మహేష్ గౌడ్ కూడా నిజామాబాద్ పర్యటనలో ఉన్నారు. మహేష్ గౌడ్ కూడా హైదరాబాద్కు చేరుకున్నారు. ఈరోజు జూమ్ సమావేశం కూడా ఉంది. అది ఎస్ఐఆర్ పైన ఉన్నప్పటికీ కూడా ఈ అంశాలు కూడా మళ్ళీ దాని తర్వాత జరిగే కోర్ మీటింగ్లో ఈ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్ ప్రభాకర్.